హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. నేను ఈరోజు ఒక ద్రవ పదార్థంతో తయారు చేయటానికి వచ్చాను. అదేంటంటే రాగి అంబలి, చోడిపిండి అంబలి. ఇది వేసవికాలం కాబట్టి మన ఆరోగ్యం హీట్గా ఉంటుంది. మనం భరించలేనంత వేడి ఈ శరీరం భరించలేదు కాబట్టి దానికి తగ్గ చల్లదనం చేకూర్చే రాగి అంబలిని నేను తయారు చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం కూడా నేను మీకు చూపిస్తాను. దీనికి ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు. మనం రాగులను శుభ్రం చేసి వాటిని పట్టించగా వచ్చేటటువంటి ఈ పిండి, రాగి పిండి 4 స్పూన్లు తీసుకుంటున్నామండి. ఒక గ్లాసు వాటర్, ఈ గ్లాసు వాటరు ఇందులో మనం కలుపుకుందాము. ఈ రాగి పిండిలో మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని పక్కన ఉంచుకుందాము. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. పిండిని మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టుకున్నాము. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. ఈ నీళ్ళు చక్కగా మరగాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. నేను ఎక్కువగా కల్లుప్పు వాడతానండి. కొంచెం కల్లుప్పు వేసుకుందాము. ఫ్రెండ్స్, నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని, మిశ్రమాన్ని వేసుకుందాము. చూస్తున్నారు కదా, వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే ఈ వేడికి ఈ పిండి మొత్తం ఉండలు కట్టేస్తుంది. చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడుతుంది. మనం కలపటం ఆపివేసినట్లయినా ఉండలు కట్టేస్తుంది. అందుకోసం ఉడికే వరకు కూడా శుభ్రంగా మనం స్పూన్తో కలుపుకుంటూనే ఉండాలి. అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు ఈ అంబలి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. చూస్తున్నారు కదా, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పచ్చిపిండి అంబలి. ఈ పిండిని కూడా పులియబెట్టి కూడా చేస్తారండి. ఇలా ఒక 1 మినిట్ ఉడకాలి. తయారైపోయిందండి. మనం దీన్ని ఒక గ్లాసులోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో మనము పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇందులో ఇంకా కూడా క్యారెట్ ముక్కలు అలాంటివి ఏమీ వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పచ్చిపిండి అంబలి
వేసవకాలంలో మన శరీరానికి చలవ చేసేటటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అంబలి ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఈ వేసవకాలంలో ఈ అంబలిని చేసుకుని తాగండి, ఆరోగ్యం చక్కగా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.